ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 5 వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు ప్రభు గొప్పవాడని, శక్తిమంతుడని గ్రహించాడు. అందుకే చాలా ధైర్యంగా, భరోసాగా ప్రభు గురించి చెప్తున్నాడు. కీర్తనాకారుడి అనుభవం సహోదరుడా నీకుందా? ఈరోజు నీ ఆత్మీయస్థితి అసలు ఎలా ఉంది? నీ ప్రభు గొప్పతనాన్ని నీవు తెలుసుకోగలుగుతున్న వ్యక్తివేనా? ఆయనలో నీవు 100% విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన అధిక శక్తిమంతుడని నీవు గ్రహిస్తున్నావా? ఆయన జ్ఞానమునకు మితిలేదని నీవు తెలుసుకోగలుగుతున్నావా? ఇవన్నీ ఒకసారి ఆలోచించు. ఆయన గొప్పవాడు కాబట్టే నీ పాపాలను ఆయన రక్తంతో కడిగేశాడు. నీ మీద జాలి చూపించాడు. నీ మీద పడవలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీకోసం ఆ విలువైన రక్తాన్ని కార్చాడు. అమూల్యమైన యవన రక్తాన్ని నీకోసం ఇచ్చేశాడు. ఆ నరక శిక్ష నుంచి నిన్ను తప్పించాడు. నిత్యము ఆయనతో యుగయుగాలు ఉండగలిగే కృపని ఆయన నీకిచ్చాడు. ఇదంతా కేవలం ఆయన కృపను బట్టి జరిగింది. ఆయన గొప్పవాడు కాబట్టి నీ పట్ల ఇవన్నీ ఆయన చేయగలిగాడు. ఇంకా ఆయన అధిక శక్తిమంతుడు కాబట్టే నీ మరణ పడకలో నుండి నిన్ను అనేకసార్లు లేవనెత్తాడు. నీ ఆర్థిక ఇబ్బంది నుంచి నీకు అనేకసార్లు విడుదలిచ్చాడు. ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చాడు. ప్రతి వ్యతిరేకతని కొట్టివేశాడు. నీ శత్రువుని నీ దగ్గరికి రాకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లే నిన్ను కాపాడుతున్నాడు. ఇదంతా కేవలమైన శక్తిమంతుడు కాబట్టి ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు. ఇప్పటికైనా ఆయన గొప్పతనం తెలుసుకుని ఆయన కోసం జీవించు. ఇతరులకు ఆయన గురించి ప్రకటించు. ఆయన గొప్పతనం నీవు ఇతరులకి చెప్పగలగాలి. ఆమెన్.